అంటే గవర్నమెంట్ కి చిత్తశుద్ధి లేదు కాబట్టి అంతే సింపుల్. అంటే మనసు ఉంటే మార్గం ఉంటది, చేయాలనుకుంటే చేస్తారు, చెయ్యట్లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో మీరు పెట్టారు, కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది 2013 చట్టం తీసుకొస్తామని. కానీ ఏదైతే తప్పు పెట్టారో ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, 2013 చట్టం వీళ్ళు నిర్వీర్యం చేశారు, వీళ్ళు నీరు గార్చారు అని మన మేనిఫెస్టోలో మేము మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. ఆ న్యాయమైన చట్టం, వాళ్ళు తయారు చేసిన చట్టాన్ని ఈ రోజు తీసుకురావడం లేదు. మరి అసలు మామూలుగా ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చేసి బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు గతంలో చేసింది ఏంది, ఇప్పుడు చేసింది ఏంది? ఇప్పుడు గతంలో వచ్చేసి కేసీఆర్ రైతులకు నీళ్లు తెచ్చినాం, నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టు వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత మరి ఏం చేసింది? రెండు రాష్ట్రాల మధ్య డిఫరెన్స్ ఏం? రెండు ప్రభుత్వాల మధ్య ఏం లేదు డిఫరెన్స్. ఏముంది డిఫరెన్స్? నాకైతే ఏ రాజకీయ పార్టీలతోటి ఏమి తేడా కనిపించదండి. ఎవరైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు కేటీఆర్ కూడా నీతులు చెప్తున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన చేసింది అది. వాళ్ళు భూములు గుంజుకున్నారు, వీళ్ళు ఇంకా ఎక్కువ రేంజ్ లో భూములు గుంజుకుంటున్నారు రైతుల దగ్గర. సరే, అప్పుడు ఆయన ఏదో రైతు బంధు ఇచ్చినా అన్నాడు, కానీ అప్పుల పాలు చేసింది ఎవరు? కేసీఆర్. నువ్వు కాళేశ్వరం అవసరమా? ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, లిఫ్ట్ ప్రాజెక్టులు అనేవి ఒక పెద్ద వేస్ట్ ప్రాజెక్టులు. అవి పనికిరావు, ఎందుకంటే దాన్ని కరెంట్ మీద డిపెండెన్సీ ఉంది. కరెంట్ లేకపోతే ఏం చేస్తారు? కరెంట్ ఎడికించి కొనాలి, ఎంత ఎక్స్పెన్సివ్ అది. సో ఆ కాళేశ్వరం కట్టే కాళేశ్వరంలోనే తెలంగాణ మునిగిపోయింది. అది ఆయన చేసింది. ఆయన చేసి ఈయన తీసుకొచ్చి ఫ్రీ బస్ అంటాడు. ఫ్రీ బస్ ఎందుకండి? ఈ రోజు బస్ కిరాయిలు ఇచ్చుకోలేని వాళ్ళు ఎవరున్నారు? సరే, మీరు పెద్ద వృద్ధులకి ఇవ్వండి, వాళ్ళకి ఇవాళ రేపు ఎవరు పిల్లలు పట్టించుకోవటం లేదు కాబట్టి పెద్ద మనుషులకు ఇవ్వండి. అయితే స్టూడెంట్స్ కి మీరు ఎట్లాగో ఫ్రీ పాస్ లో ఏదో కన్సెషన్ పాస్ లో ఇస్తున్నాం. ఈ ఫ్రీలు ఇవ్వమని ఎవరు చెప్పిండు? అడిగిరా? మీరు కరెక్ట్ గా రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయరు? విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏది మీకు బేస్ ఏంటి? బేస్ అనేది ఏంటి? ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్. ఆ స్కూలింగ్ సిస్టమ్ మీద మీరెవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ఏనో స్కిల్ యూనివర్సిటీ కడతాయని ఈయన అంటాడు, ఆయన ఇంకోటి అంటాడు. ఆయన ఏమో సెక్రటేరియట్ కూలగొట్టి కడతాడు. ఎవరికి అవసరం అండి ఆ సెక్రటేరియట్ కొత్త బిల్డింగ్? ఎవరికి అవసరం వచ్చింది? ఆయనేమో మొక్కులు తీర్చండు. ఎవరికి? అమ్మవారికి, దుర్గమ్మవారికి. అవి ఎవరి డబ్బులు? పబ్లిక్ ఫండ్స్. ఆయన మొక్కుకున్నాడు, పబ్లిక్ ఫండ్స్ ఖర్చు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? రైతుల దగ్గర భూమి అనేది తీసుకుంటా ఉంటారు కదా మేడం, అంటే అభివృద్ధి కోసం అని చెప్పి తీసుకుంటా ఉంటారు. నిజంగా అభివృద్ధి కోసం తీసుకుంటారా, లేకుంటే అసలు ఏం జరుగుతుంది అన్నారు? ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఒకప్పుడు వెనకటికి ఏముండే, ప్రభుత్వ సంస్థలు పెట్టేవాళ్ళు. ఏది మన IDPL, HAL అట్లాంటి వాటికి పెట్టేవాళ్ళు. అందులో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వచ్చేవి. పోనీ అనుకుందాం, మనకి దేశానికి ఎంతో కొంత ఇండస్ట్రీ అవసరం కాబట్టి అప్పుడు తక్కువ మొత్తంలో తీసుకునేవాళ్ళు. ఇంత ఘోరంగా ఎప్పుడు తీసుకోలేదు. వేల ఎకరాలు, లక్షల ఎకరాలు. అది ఎప్పుడు మొదలైంది? చంద్రబాబు నాయుడు వచ్చి నేర్పించిండు అందరికి, ఎట్లా అభివృద్ధి అనే పేరు చెప్పి నువ్వు భూములు తీసుకో, ఎవడికో నచ్చినోడికి ఇచ్చుకో. అసలు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎవరో కంపెనీ పెట్టుకోవడానికి ప్రైవేట్ వాడు వచ్చి కంపెనీ పెట్టుకుంటాడు, వాడు లాభపడతాడు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఎందుకు భూసేకరణ చేయాలా? డైరెక్ట్ రైతులతో పోయి మాట్లాడుకుంటాడు. ఇష్టం ఉంటే రైతు ఇస్తాడు, లేకపోతే లేదు. ఇక్కడ నిర్బంధంగా ప్రభుత్వం మధ్యలో నిలబడి నేను ప్రజా ప్రయోజనం దృష్ట్యా, ఎవరు ఆ ప్రజా ప్రయోజనం? మా దగ్గర ఇప్పుడు ఉదాహరణకి ఫార్మాసిటీ అన్నారు, ఎవరు? కేటీఆర్. ఆ ఫార్మాసిటీ ఎవరి కోసం? ఆ 40% ఆల్రెడీ ఎక్స్పోర్ట్లు చేస్తున్నాము తెలంగాణలో అన్నాడు. మరి ఎక్స్పోర్ట్ చేసే దానికంటే అమెరికా వాడి కోసం మనము మన భూములు మన ఊళ్ళు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? దానికి సమాధానం లేదు. ఏమన్నా అంటే అభివృద్ధి అంటారు. అంటే వీళ్ళకి అందరికీ ఒక ట్యాగ్ లైన్ దొరికింది. ఇది అభివృద్ధి కాదు, ఇది నాశనమే, ఇది వినాశనమే. ఎందుకంటే ఎక్కడ ఫార్మా కంపెనీ వాడిందో అక్కడ మొత్తం వినాశనమే. లేదు నేను చాలా బాగా చేస్తా, దీని పేరు గ్రీన్ అన్నాడు. గ్రీన్ ఫార్మాసిటీ అనగానే అది గ్రీన్ అయిపోతుందా? ఉన్న వాటిని బాగు చేసుకోవచ్చు కదా. మేము ఒకటే అన్నాం ఆ రోజు, కేసీఆర్ నీ ఫామ్ హౌస్ లో ఒకటి పెట్టు, అది మంచిగా కాలుష్యం లేకుండా నడిపించి చూపించినాక అప్పుడు మనం మాట్లాడదాం. ఈ రోజు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పేసి వీళ్ళు అన్నారు. కానీ లాస్ట్ కి ఏమైంది? ఆ ఫార్మాసిటీ భూములు మళ్ళీ ఫ్యూచర్ సిటీకి మారుస్తా అంటే ఆ చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఏం చేసిండు? ఇంత చేస్తే మాకు ఇచ్చిన మాట నిర్వీర్యం చేసుకుంటా కోర్టులో ఏం చెప్పిండు? ఫార్మాసిటీ నడుస్తుంది, ఆ జియో మేము ఇంకా రద్దు చేయలేదని చెప్పారు. సో ఎవరైనా కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదొకటి. ఈ రోజు జరుగుతున్నది ఫార్మాసిటీ పేరుతోటి తీసుకున్న భూములను మళ్ళీ నేను ఫ్యూచర్ సిటీలో పెడతా అంటుంది. అసలు ఎవడు అడిగిండండి ఫ్యూచర్ సిటీ? అవసరమా? ఇంత పెద్ద సిటీ ఇప్పటికే ఉంది, ఇదే రాక్షసి లాగుంది. ఇంకా 50 మళ్ళీ ఫ్యూచర్ సిటీ కోసం ఇంకా 30,000 ఎకరాలు ఎక్స్ట్రా కావాలంటుంది.
అందులో అంట గోల్ఫ్ కోర్స్ పెడతాడంట, రేస్ కోర్స్ పెడతాడంట, తర్వాత అదేంది ఏదో యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ పెడతాను, ఇంకోటి ఏదో పెడతాను. మరి ఆ స్కిల్ యూనివర్సిటీ ఏదో ఇప్పుడు అక్కడ పెట్టవచ్చు కదా, గచ్చిబౌలి దగ్గర లేకపోతే ఉస్మానియాలో అక్కడే స్టూడెంట్స్ ఉన్నారు కదా. అక్కడేమో 400 ఎకరాలు తీసుకుపోయి నువ్వేమో ఏదో కార్పొరేట్ సంస్థలకు బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇస్తావు. మా దగ్గర రైతుల భూములు తీసుకొని నువ్వు స్కిల్ యూనివర్సిటీ ఎడగడతావు అంటున్నావు. మా అడవిలా ఎవరు వస్తారు? అక్కడ ఉన్న దగ్గర కట్టుకోవచ్చు కదా, ఆడ కట్టుకోవట్లే. అక్కడ స్టూడెంట్లు అందరూ ఉన్నారు కదా వేల కొద్ది. నీకు ఓయూలో కూడా జాగా ఉంది, అక్కడ కూడా జాగా ఉంది, అక్కడ కట్టు. దానికి ఎవరు వ్యతిరేకిస్తారు? ఎక్కడో ఒక మూల చిన్నది. అసలు ఈ వందల ఎకరాలు, వేల ఎకరాలు ప్రతి ప్రాజెక్ట్ కోసము ఈ చెప్పడం ఏ బేసిస్ మీద మీరు చెప్తున్నారు? ఒక్క దానికి కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ పబ్లిక్ లో పెట్టట్లేదు. అది ప్రభుత్వ భూమి అనేది మాట్లాడుతూ ఉంటారు. అసలు దాంట్లో గుంట నక్కలే ఉన్నాయి, ఇంకేం లేవు అన్నాడు కూడా డైరెక్ట్ మాట్లాడి. ఆ జింకలు కూడా కుక్కలు కలిసి గుట్ట నక్కలు ఉన్నా కానీ నక్కలు కూడా ఒక వైల్డ్ లైఫే కదా. అసలు నక్కలు కూడా అర్థం అయిపోతున్నాయి కదా, ఎక్కడ కనిపిస్తలేవు అడవుల్లో. నేను అనేది అది కాదండి. గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ అంటే ఎవరు? మేము కాదా గవర్నమెంట్? వి ఆర్ ద గవర్నమెంట్. ఇప్పుడు నువ్వు ఆ ప్రాజెక్ట్ చేసే ముందు స్టూడెంట్స్ తో కూర్చొని మీరు మాట్లాడిరా? ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో మేము ఇట్లా చేయదలుచుకున్నాం, మేము చేస్తామంటే ఏ ప్రభుత్వం వచ్చినా నేను నిర్ణయం తీసుకున్నా. అంతకుముందు కేటీఆర్ ఏమో ఫార్మా సిటీస్ మై పెట్ ప్రాజెక్ట్ అనేటోడు. ఇప్పుడు ఈయన వచ్చి ఫ్యూచర్ సిటీస్ మై పెట్ ప్రాజెక్ట్ అంటే మీరు ఎవరు? మీరు మాకు జవాబుదారీ కాదా? మేం కదా గెలిపించింది మిమ్మల్ని. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అన్నారు. సో ప్రజలే పాలకులు అయినప్పుడు మీరు మీ ఇష్టానుసారంగా మీరు ఎట్లా చేస్తారు? ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే ప్రజలందరూ కూడా గొర్రెల్లాగా నోరు మూసుకొని కూర్చుంటున్నారు. అందుకోసమే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. సో ద సొల్యూషన్ ఇస్ పీపుల్ షుడ్ వేకప్. జనాలు లేచి రాజకీయాలకు అతీతంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. లేకపోతే ఏమైపోతుంది? ఇప్పుడు హెచ్సిలో కూడా రాజకీయం చేస్తున్నారు, అన్నిటి లగచర్లలో కూడా రాజకీయం చేసారు. అది కాదు. మా ఏరియాలో మేము ఒకటే స్ట్రిక్ట్ గా చెప్పుకున్నాం, ఏ రాజకీయ పార్టీని రానియం. మా ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ తరఫున కేవలం రైతులు తప్ప ఇంకెవ్వరు రావద్దు. మేము ఎవరిని ఇన్వైట్ చేయట్లే. లాస్ట్ మేము ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం. ఎట్లా? గతంలో మేము ఉద్యమాలు చేసినప్పుడు కాంగ్రెస్ మా నెత్తికెక్కి వాళ్ళు ఊరేగిర్రు, వాళ్ళు మంచిగానే పైకి వెళ్ళిర్రు, మమ్మల్ని ఇప్పుడు తొక్కడానికి ట్రై చేస్తారు.